కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్. నౌ 12th క్వశ్చన్ చూద్దాం. SCMPEలో కేస్ డైజెస్ట్ క్వశ్చన్ చూస్తాం. సో కేస్ డైజెస్ట్ క్వశ్చన్స్లో 12th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 12th క్వశ్చన్స్, వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ రిక్వైర్డ్, ఐడెంటిఫై ద ఇష్యూస్ దట్ డబ్ల్యూ మే ఫేస్ వెన్ లాంచింగ్ ఆన్లైన్ రీటైలింగ్. సో ఆన్లైన్ రీటైలింగ్ లాంచ్ చేస్తున్నప్పుడు ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడు డబ్ల్యూ వాళ్ళు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద రిక్వైర్మెంట్ ఫర్ ఐటీ టు బీ స్ట్రాటజిక్ డెసిషన్ వితిన్ డబ్ల్యూలో స్ట్రాటజిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఐటీకి సంబంధించి ఏమేమి ఉన్నాయని చెప్పాలి. ఓకే, నౌ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్. డబ్ల్యూ ఈజ్ ఏ sentenced decorative items manufacturing company. W has always traded profitability due to targeting the niche market for high value decorative items. Decorative items often uses waxes other than beeswax and paraffin. Bayberry wax is derived from the fruit of bayberry bush and has distinct aroma, making it popular for manufacture of scented items. The market of scented decorative items is saturated one, but the CEO has identified that W could begin selling online. సో డబ్ల్యూ వాళ్ళు ఆన్లైన్లో సెల్ చేయడానికి స్టార్ట్ చేసినారు. నన్ ఆఫ్ ద డబ్ల్యూ కాంపిటీటర్స్ హ్యావ్ మేజర్ ఆన్లైన్ ప్రజెన్స్ అండ్ డబ్ల్యూ ఇట్ సెల్ఫ్ ఓన్లీ హ్యాస్ సింపుల్ వెబ్సైట్ దట్ లిస్ట్ లొకేషన్ ఆఫ్ ఇట్స్ స్టోర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇంతవరకు ఈ డెకరేటివ్ బిజినెస్ వాళ్ళు ఎవరు ఆన్లైన్లో లేరు. డబ్ల్యూ వాడే ఫస్ట్ ఆన్లైన్లోకి వచ్చినవాడు అండ్ సింపుల్ వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నాడు అండ్ వానికి ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నావో ఆ ప్లేసెస్ అంతా పెట్టినాడు. నెక్స్ట్, మేనేజింగ్ డైరెక్టర్ హీ ఈజ్ అన్హ్యాపీ అబౌట్ దిస్ మూవ్. He is aware that W has had issues in implementing IT system in the past. Most recently, W planned to implement an online inventory system which would have allowed stores to check inventory levels in other nearby W stores. So మేనేజింగ్ డైరెక్టర్ అనేవాడు హ్యాపీ ఉన్నాడు ఏదైతే డబ్ల్యూ చేస్తున్నాడో వాటి డెసిషన్కి సంబంధించి. అండ్ అతనికి తెలుసు ఈ సాఫ్ట్వేర్స్ అండ్ ఈ ఏవైతే అతను ఇష్యూ చేస్తున్నావో ఇంతకుముందు పాస్ట్లో చూసుకుంటే అది ఇష్యూస్ వచ్చినవి అంట. నెక్స్ట్, ద సిస్టమ్ హ్యాస్ డిస్కార్డెడ్ డ్యూ టు ఇంక్రీజింగ్ కాస్ట్ అండ్ ఇష్యూ విత్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ విచ్ వర్ డెవలప్డ్ ఇన్ హౌస్ బై డబ్ల్యూ హ్యాస్ ఏ స్మాల్ ఐటీ సిస్టమ్. సో ఇన్ హౌస్లో డెవలప్ చేసినారు ఒక ఐటీ సాఫ్ట్వేర్కి సంబంధించి. ద CEO ఫీల్ దట్ ద ఇష్యూస్ విత్ ద ఎర్లియర్ ఐటీ ప్లాన్స్ వర్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్. సో ఇంతకుముందు ఇష్యూస్ ఉన్నాయని చెప్పినాం కదా, ఆ ఇష్యూస్ ఎందుకు ఉన్నాయంటే ల్యాక్ ఆఫ్ కంట్రోల్ వల్ల. డబ్ల్యూ హ్యాస్ నెవర్ ఎంప్లాయిడ్ అండ్ ఐటీ డైరెక్టర్. సో ఐటీ డైరెక్టర్ని ఎవరిని ఎంప్లాయ్మెంట్ చేయలేదంట. సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉండాల్సింది ఉంటుంది కంపల్సరీ, బట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. అండ్ ద CEO హ్యాస్ దేర్ ఫోర్ రికమెండెడ్ దట్ ఇఫ్ డబ్ల్యూ డిసైడెడ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఆన్లైన్ రీటైలింగ్ దీస్ రోల్స్ విల్ రిక్వైర్ టు బి ఫిల్డ్. సో ఏమంటున్నా అంటే CEO ఒకవేళ నువ్వు అదే కంటిన్యూ చేయాలి అనుకుంటే ఒక ఐటీ డైరెక్టర్నన్నా ఇంప్లిమెంట్ చేయి, ఐటీ డైరెక్టర్నన్నా రిక్రూట్మెంట్ చేయని చెప్తున్నాడు. ద CFO who recently joined the W mentioned that operating across large number of states through online retailing involves cumbersome data intensive exercises. For this, W needs to be integrated through cloud-based ERP program. In addition to other operational requirements for this, there will also be need for additional budget. So అడిషనల్ బడ్జెట్ కూడా కావాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఏం చెప్పాలంటే ఇతను ఇష్యూస్ ఏముంటాయి, ఆన్లైన్ రీటైలింగ్ ఇష్యూస్ ఏముంటాయి అనేది ఫస్ట్ చెప్పాలి. ఏమున్నాయి ఇష్యూస్ అంటే, ఒకటి ఇన్ హౌస్లో డెవలప్ చేస్తున్నావు, దానికి సంబంధించి మంచిగా ప్రాపర్ నాలెడ్జ్ లేదు అండ్ దానికి సంబంధించిన ఐటీ డైరెక్టర్స్ని పెట్టడం లేదు. మెయిన్గా అవి ఇష్యూస్ గురించి డిస్కస్ చేసినాము. తర్వాత రిక్వైర్మెంట్ ఫర్ ఐటీ టు బి స్ట్రాటజిక్ డైమెన్షన్ డెసిషన్ విత్ డబ్ల్యూ. సో ఫస్ట్ దేర్ విల్ బి ఇష్యూ దట్ డబ్ల్యూ విల్ ఫేస్ విత్ ఇట్స్ ప్రపోజ్డ్ మూవ్ ఆన్ రీటైలింగ్. దేర్ హీ విల్ బి ఫస్ట్ వచ్చేసి ల్యాక్ ఇన్ హౌస్ ఐటీ రిసోర్సెస్ ఏమీ ప్రాపర్గా లేవు. నెక్స్ట్, సెటప్ అండ్ రన్నింగ్ కాస్ట్, దానికి అయ్యే కాస్ట్కి సంబంధించి. నెక్స్ట్, టెక్నోఫీబియా, ఇంతకుముందు ప్రాబ్లం వచ్చిందని ఇప్పుడు మళ్ళీ వస్తుందనే ప్రాబ్లం టెక్నోఫీబియా ఉంది. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ కస్టమర్ ఇంట్రెస్ట్, కస్టమర్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోవడం అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. సో టోటల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నవి. సో ఈ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఏం చెప్పినాము, ల్యాక్ ఆఫ్ ఇన్ హౌస్ ఐటీ రిసోర్సెస్. డబ్ల్యూ ఈజ్ ప్రజెంట్లీ షార్ట్ ఆఫ్ అన్ ఐటీ డైరెక్టర్ టు మేనేజ్ ద ప్రాజెక్ట్. సో ప్రజెంట్గా ఏమని చెప్పినాము, ఐటీ డైరెక్టర్స్ ఎవరు లేదు మేనేజ్ చేయడానికి అని చెప్పినాము. నెక్స్ట్, వైల్ ద డబ్ల్యూ మే బీ ఏబుల్ టు హైర్ సమ్ వన్ క్విక్లీ టు ఫిల్
there will be a lack of time and or experience for this online project. This will further investment will be needed to hire additional resources or to buy the new system from external agencies. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ డైరెక్టర్ లేకపోవడం, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరు లేకపోవడం అండ్ ఆన్లైన్ రీటైలింగ్లో స్టార్ట్ చేసినారు. బట్ ఇక్కడ ఏమైతే ల్యాక్ ఆఫ్ టైమ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఫర్ దిస్ ఆన్లైన్ ప్రాజెక్ట్. దిస్ షోస్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బీ నీడెడ్ టు హైర్ అడిషనల్ రిసోర్సెస్ ఆర్ టు బై ద న్యూ సిస్టమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. సో ఇక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంటే కాకుండా మళ్ళీ ఇంకా ఇంక్రిమెంట్ ఇంకా అడిషనల్ రిసోర్సెస్ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు నో దట్ అండ్ ఆన్లైన్ రీటైల్ సిస్టమ్ వుడ్ ఆల్సో బీ రిక్వైర్డ్ టు హ్యావ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్వెంటరీ లెవెల్స్ ఇన్ డబ్ల్యూ. సో ఇది ఒకటే కాకుండా అతను ఇన్వెంటరీ లెవెల్ సిస్టమ్కి కూడా ఆటోమేటిక్ పెట్టాలి అనుకుంటున్నాడు. దానికి కూడా అడిషనల్ కాస్ట్ అవుతుంది. ఇట్ కరెంట్లీ డస్ నాట్ హ్యావ్ ఆటోమేటెడ్ ఇన్వెంటరీ కంట్రోల్ సిస్టమ్ హ్యావ్ దిస్ వాజ్ అబాండెడ్. This problem can be resolved with additional investment in cloud-based ERP programs. So, first issue IT department కి డైరెక్టర్ లేకపోవడం, సెకండ్ ఇష్యూ ఇన్వెంటరీని ఇప్పుడు తీసుకొని రావాలి అనుకోవడం అండ్ దీనికి సంబంధించి మోస్ట్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అండ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ ప్రాబ్లమ్స్కి ఈ ఈఆర్పి ఇన్వెంటరీ సిస్టమ్కి అయితే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్తున్నాడు. క్లౌడ్ బేస్డ్ ఈఆర్పి ప్రోగ్రామ్ పైన పెడితే బాగుంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ సెటప్ అండ్ రన్నింగ్ కాస్ట్. మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్వెస్టర్ వాంట్ టు సీ ఏ రిటర్న్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. సో మామూలుగా ఏమనుకుంటారు, మనం ఏవైతే కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి కంపల్సరీగా రిటర్న్స్ కావాలి అని ఇన్వెస్టర్ చూస్తారు. సో మనం స్టార్ట్ చేస్తున్నది సెటప్ అండ్ రన్నింగ్ చేయడానికి. హౌఎవర్ ద కాస్ట్ ఆఫ్ సెట్టింగ్ అప్ అండ్ రన్నింగ్ అండ్ ఆన్లైన్ రీటైలింగ్ సిస్టమ్ ఇన్ డబ్ల్యూఈ మే బీ హై. దేర్ఫోర్ ఇన్ షార్ట్ టర్మ్ ద సెటప్ కాస్ట్ మే మీన్ దట్ షేర్ హోల్డర్స్ రిటర్న్స్ ఫాల్. సో షేర్ హోల్డర్స్ రిటర్న్స్ అనేది ఫాల్ కావచ్చు. మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేయడం లేదు, జస్ట్ అక్విజిషన్స్ ఆఫ్ చేస్తున్నాము. సో డబ్ల్యూ విల్ నీడ్ టు అనలైజ్ వెదర్ ద అడిషనల్ ప్రాఫిట్ ఇట్ కెన్ మేక్ బై అక్వైరింగ్ న్యూ కస్టమర్ ఆన్లైన్ విల్ ఎక్సీడ్ ద కాస్ట్. సో ఈ డబ్ల్యూ ఏమో ఆలోచించాలైతే ఏవైతే కాస్ట్ని పెడుతున్నాడో ఆ కాస్ట్ మొత్తం ఆన్లైన్లో పెట్టే కాస్ట్ మొత్తం మళ్ళీ రిటర్న్స్ వస్తావా లేదా, అంటే మనం రిటర్న్ అనేది కాస్ట్కి ఎక్సీడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎనీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ విల్ ఆల్సో ఇంక్రీజ్ ఇన్ ఐటీ కాస్ట్. సో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయితే ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ అది దానికి సంబంధించి ఐటీ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ టెక్నోఫోబియా. స్టాఫ్ ఎట్ డబ్ల్యూ మే బీ కన్సర్న్ అబౌట్ not being able to carry out the new jobs required to them or being able to carry out the new jobs required of them but unconvinced of their skills to use new IT system. Therefore they may resist the introduction of a change that make them feel or appear incompetent. సో ఇక్కడ ఏమవుతుందంటే ఐటీ సిస్టమ్ వస్తే జాబ్స్ పోతామన్న టెక్నోఫీబియా వాళ్ళ యొక్క ఎంప్లాయీస్లో ఉంటారు. దేర్ఫోర్ దేర్ మే రెసిస్ట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ చేంజ్ దట్ మేక్స్ దెమ్ ఫీల్ ఆర్ అపియర్ ఇన్కాంపిటెంట్. ఇన్ అడిషన్ దట్ the MD has expressed concerns about the launch of a new IT systems due the issues W has faced in the past. సో డబ్ల్యూ ఫేస్ చేసినాడు ఆల్రెడీ పాస్ట్లో. ఆన్లైన్ రీటైలింగ్ విల్ నీడ్ టాప్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఇన్ ఆర్డర్ టు బీ సక్సెస్ఫుల్. సో ఎండి ఏం చేస్తున్నాడు, ఎక్స్ప్రెస్ చేయాలి కన్సర్న్ అబౌట్ ఇతను ఏవైతే న్యూ ఐటీ సిస్టమ్ని లాంచ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి గివ్ ద ఇష్యూస్ డబ్ల్యూ హ్యాస్ ఫేస్డ్ ఇన్ ద పాస్ట్. ఆన్లైన్ రీటైలింగ్ విల్ నీడ్ టాప్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఇన్ ఆర్డర్ టు బీ సక్సెస్ఫుల్. సో టాప్ మేనేజ్మెంట్ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి, ఎందుకంటే మనం సక్సెస్ఫుల్ కావాలి అంటే ఆన్లైన్ రీటైలింగ్లో. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కస్టమర్ ఇంట్రెస్ట్. It is likely that W's customer will not be interested in purchasing decorative items online. సో కస్టమర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఆన్లైన్లో పర్చేజ్ చేయడానికి. దే మే ఫర్ ఇన్స్టెన్స్ విష్ టు ట్రై అవుట్ ఆర్ ఫిజికల్లీ సీ ఇట్ ఫ్రమ్ దెమ్సెల్వ్స్ రాదర్ దెన్ బయింగ్ ఇట్ ఆన్లైన్. సో ఆన్లైన్లో బై చేయకుండా ఆడ ఫిజికల్గా వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఎవరికి, కస్టమర్స్కి. మోర్ ఓవర్ ద డెకరేటివ్ ఐటమ్ మే రిక్వైర్ వెరీ హై షిప్పింగ్ అండ్ హ్యాండ్లింగ్ కాస్ట్. దీనికి హై షిప్పింగ్ కాస్ట్ హ్యాండ్లింగ్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. దిస్ విల్ ఆల్సో ఎంకరేజ్ ద పర్చేజ్ అట్ ఏ ఫిజికల్ లొకేషన్. సో ఫిజికల్ లొకేషన్లో పర్చేజ్ చేసుకుంటే ఎట్లయినా అటు సైడ్ వెళ్ళినప్పుడు పర్చేజ్ చేయడం, ఇటు సైడ్ వచ్చేటప్పుడు పర్చేజ్ చేయడం, సో వాళ్ళకి కాస్ట్ అనేది తగ్గుతుంది. సో సపరేట్గా మనం పర్చేజ్ ఆర్డర్ పెడితే వాళ్ళు కాస్ట్ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆర్ నాట్ క్లియర్ ఫ్రమ్ ద సినారియో వెదర్ ద సిఇఓ హ్యాస్ అండర్టేకెన్ ఎనీ మార్కెట్ రీసెర్చ్. సో మార్కెట్ రీసెర్చ్ గురించి ఏమి మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. దిస్ వుడ్ బి ఇంపార్టెంట్ బిఫోర్ మేకింగ్ ద డెసిషన్ అబౌట్ బిగినింగ్ ఆన్లైన్ రీటైలింగ్ అండ్ అవాయిడ్ లాంచింగ్ కాస్ట్లీ వెబ్సైట్ దట్ ఫెయిల్స్ టు క్యాచ్ కస్టమర్. సో అనవసరంగా మనం వెబ్సైట్ని కొని ఆ వెబ్సైట్లో మనం పెద్ద
పెద్దగా పోయి పెద్దగా ఖర్చులు చేయడం కంటే చిన్నగా ఉండి చిన్న ఖర్చులు చేస్తూ హై ప్రాఫిట్స్ తీసుకోవడం కూడా బెస్టే. నెక్స్ట్ సెక్యూరిటీ ఇష్యూస్ అంటే ఏమి? యాజ్ డబ్ల్యూ విల్ బీ ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్ త్రూ ఐటీ వెబ్సైట్స్. సో ఇప్పుడు ఇక్కడ డబ్ల్యూ ఏం చేయాలనుకున్నాడు? ఒక ఐటీ వెబ్సైట్ని కొనుక్కోవాలనుకుంటున్నాను. ఆ ఐటీ వెబ్సైట్లో ఇట్ విల్ రిక్వైర్ టు ఎన్ష్యూర్ దట్ కస్టమర్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ ఆర్ డేటా ఎర్రర్స్. సో ఎవరైతే పేమెంట్ చేస్తున్నప్పుడు క్రెడిట్ కార్డ్ ఎర్రర్స్ కానీ డేటా ఎర్రర్స్ కానీ ఇవన్నీ లేకుండా మళ్ళీ అతను చూసుకోవాలి. దానికి సంబంధించి కూడా సెక్యూరిటీ అమౌంట్స్ పే చేసుకోవాల్సి వస్తాయి. దేర్ ఆన్లైన్ స్టోర్స్ ఆర్ ఆల్సో లైక్లీ టు ఫేస్ ఫిషింగ్ అటాక్స్, డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ ఎక్సెట్రా. దీస్ ప్రాబ్లమ్స్ కెన్ బి రిసాల్వ్ బై టేకింగ్ స్టెప్స్ టు ఆఫర్ సెక్యూర్ కనెక్షన్ అండ్ ఇంటర్నల్ డేటా ప్రొటెక్షన్. సో వీటన్నిటిని చూసుకోవాలి అతను. మ్యాన్ మేడ్ అటాక్స్ ఏం కాకుండా, అండ్ డేటా ఫ్రీ ఎర్రర్స్ కాకుండా, అండ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఏం రాకుండా, అండ్ ఫిషింగ్ అటాక్స్ ఏం రాకుండా ఇవన్నీ చూసుకుని ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తేనే అతను సక్సెస్ఫుల్గా రన్ చేయగలడు ఆ యొక్క వెబ్సైట్ని. సో టోటల్గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఫస్ట్ ది ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ రిసోర్సెస్ లేకపోవడం, అండ్ సెటప్ అండ్ రన్నింగ్ కాస్ట్ని మెయింటైన్ చేయడం, టెక్నోఫోబియా ఒక ప్రాబ్లం, ల్యాక్ ఆఫ్ కస్టమర్ ఇంట్రెస్ట్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్, ఇవన్నీ అతనుకున్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇట్ ఈస్ విటల్ దట్ డబ్ల్యూ హ్యాస్ ఐటీ సిస్టమ్ రిప్రజెంటెడ్ అట్ స్ట్రాటజిక్ ఆర్ బ్రాడ్ లెవెల్ ఆఫ్ వేరియస్ కాసెస్. సో వేరియస్ కాసెస్ ఏమున్నాయి? స్ట్రాటజిక్ బ్రాడ్ లెవెల్స్ వేరియస్ కాసెస్ ఏమున్నాయి అంటే ఫస్ట్ వచ్చేసి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఒకటి, స్టేక్ హోల్డర్స్ ఒకటి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మీన్స్ ద మార్కెట్ ఇన్ విచ్ డబ్ల్యూ ఆపరేట్స్ ఈజ్ డిస్క్రైబ్డ్ హ్యాజ్ స్టాట్యుటరేటెడ్. సో స్టాట్యుటరేటెడ్, ఇట్ విల్ బీ హార్డ్ ఫర్ డబ్ల్యూ టు క్యాప్చర్ అడిషనల్ మార్కెట్ షేర్ unless it identifies a way to differentiate itself if the online retailing is a success. సో ఇక్కడ ఏమైందంటే డబ్ల్యూకి మార్కెట్ అనేది స్టాట్యుటరేట్ అవుతుంది. ఇట్ విల్ బీ హార్డ్ ఫర్ డబ్ల్యూ టు క్యాప్చర్ అడిషనల్ మార్కెట్ షేర్ అన్లెస్ ఇట్ ఐడెంటిఫై ఏ వేస్ టు డిఫరెన్షియేట్ ఇట్ సెల్ఫ్. మార్కెట్ షేర్ అనేది మార్కెట్లో అతని యొక్క షేర్ అనేది కొంచెం డిఫరెన్షియేట్ ప్రొవైడ్ చేయగలుగుతూనే అతను సర్వైవర్ అవుతాడు. అంతేకాని అతను ఉన్న దాని ప్రకారమే చేసుకుంటా పోతే దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ దట్ కేస్. నెక్స్ట్ ఇఫ్ ద ఆన్లైన్ రిటైలింగ్ ఈజ్ ఏ సక్సెస్ ఇట్ విల్ గివ్ డబ్ల్యూ a competitive advantage over its opponents and as such it would be part of strategic decision making process. సో ఫస్ట్ ఒకవేళ అతను సక్సెస్ఫుల్ అయినా అనుకోండి, అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నౌ స్టేక్ హోల్డర్స్ ఆన్లైన్ రీటైలింగ్ ఈజ్ లుకింగ్ గుడ్ ఫ్రమ్ ద లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ హ్యాజ్ ఆన్లైన్ సెల్లింగ్ ఈజ్ ఇన్ ట్రెండ్ నౌ. సో ఆన్లైన్ సెల్లింగ్ అనేది ఇప్పుడు ట్రెండ్గానే ఉంది, కానీ ఇది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ చూసుకుంటే. దేర్ ఫోర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డబ్ల్యూ ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ టు డబ్ల్యూ షేర్ హోల్డర్స్ హ్యాస్ సచ్ ఇట్ ఈస్ క్రూషియల్ దట్ డైరెక్టర్స్ మానిటర్స్ ఇట్స్ ప్రోగ్రెస్. స్టేక్ హోల్డర్స్ని కూడా చూసుకోవాలి, స్టేక్ హోల్డర్స్ని చూసుకుంటూనే చేయాలి. ఇన్ అడిషన్ కస్టమర్స్ ఆర్ ప్రజెంట్లీ అనేబుల్ టు చెక్ ద ఇన్వెంటరీస్ విత్ ఇన్ డబ్ల్యూ. దెర్ మే బీ వెరీ కన్సర్న్ ఇన్ అన్ ఐటీ సిస్టమ్ దట్ వుడ్ ఎనేబుల్ దెమ్ టు సేవ్ నీడ్లెస్ జర్నీ ఇన్ టు డబ్ల్యూ స్టోర్ ఫర్ ఐటమ్స్ దట్ ఆర్ నాట్ ఇన్ ఇన్వెంటరీ. నెక్స్ట్ వాళ్ళకి చెప్పాలి, మీరు మా దగ్గర లేకున్నా కానీ మేము తెప్పియగలము ఎక్కడి నుంచైనా స్టాక్ మీకు కావాల్సిన ఐటమ్స్ని అని చెప్పాలి. మీరు నీడ్లెస్ జర్నీని ఊరికే ఆ టైం వేస్ట్ చేసుకోకండి. జర్నీని ఇక్కడ వచ్చి అక్కడ వచ్చి వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ మేము ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తామో ఆ ప్రోడక్టే మీకు వస్తామనేటట్టు వాళ్ళకి నమ్మకం కలిగబడే. ఎప్పుడైతే ట్రస్ట్ మేక్ ద బిజినెస్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఐటీ సిస్టమ్స్ సెట్టింగ్ అప్ అండ్ ఆన్లైన్ రీటైలింగ్ will involve high levels of expenditure for W. So online retailing will involve high levels of expenditure for W. There is a risk of costly mistakes if it is not carefully controlled. So online retailing will involve high levels of expenditure for W, and there is the risk of costly mistakes if it is not carefully controlled. ఎప్పుడైతే మనం కేర్ఫుల్గా కంట్రోల్ చేయలేదో అప్పుడు రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది, మిస్టేక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఎవిడెన్స్డ్ బై ఫెయిల్యూర్ ఆఫ్ ఇట్స్ ఇన్వెంటరీ కంట్రోల్ సిస్టమ్స్. ఫెయిల్యూర్ ఆఫ్ సచ్ కీ ప్రాజెక్ట్ కుడ్ హ్యావ్ ఏ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద డబ్ల్యూస్ ఫైనాన్షియల్ పొజిషన్. సో ఏదైతే కీ ప్రాజెక్ట్ మేజర్ ఇంపాక్ట్ చేస్తుంది డబ్ల్యూ ఫైనాన్షియల్ పొజిషన్ పైన. ఫాస్ట్ మూవింగ్ టెక్నాలజీ ఈజ్ ఏ ఫాస్ట్ మూవింగ్ ఏరియా, అండ్ ఈవెన్ ఇఫ్ డబ్ల్యూ బికమ్స్ ఏ సక్సెస్ఫుల్ ఫస్ట్ మూవర్ ఇన్ ద మార్కెట్ బై సెల్లింగ్ ఆన్లైన్, rivals are likely to follow W into the online retailing. In this environment, W's IT system will need to be continually monitored and kept up to date to ensure it remain competitive. సో ఫాస్ట్ మూవింగ్ ఒకటి, అండ్ కాస్ట్ ఆఫ్ ఐటీ సిస్టమ్ ఒకటి, అండ్ ఈ స్టేక్ హోల్డర్స్ గురించి ఆలోచించడం ఒకటి, అండ్
కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఒకటి. ఇవన్నీ మనకి స్ట్రాటజిక్ వేరియస్ కాజెస్ అనమాట. కాంపిటేటివ్ అడ్వాన్స్, స్టేక్ హోల్డర్స్, కాస్ట్ ఆఫ్ ఐటీ సిస్టమ్ అండ్ ఫాస్ట్ మూవింగ్. అండ్ వీటికి ఉన్న లిమిటేషన్స్ మీన్స్ ఆ డిసడ్వాంటేజెస్ మాదిరి ఎట్లున్నాయి అంటే ఏవి ఉన్నాయి, ఒకటి సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వాటిని చూసుకోవాలి. ల్యాక్ ఆఫ్ కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం అండ్ టెక్నోఫోబియా ఒకటి. అండ్ సెటప్ అండ్ రన్నింగ్ కాస్ట్, ల్యాక్ ఆఫ్ ఐటీ రిసోర్సెస్, ఇంటర్నల్ రిసోర్సెస్ ప్రాపర్గా లేకపోవడం, ఇవన్నీ అతనుకున్న ఇష్యూస్ ఆన్లైన్లోకి పోవాలి అంటే. దట్ ఈస్ ద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో.